ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అసెంబ్లీ వేదికగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో సినీ పెద్దలు అప్పటి సీఎం జగన్‌ని కలిసిన వ్యవహారంపై దుమారం రేపుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సైకో అంటూ బాలకృష్ణ సంబోధించారు. అదే సమయంలో చిరంజీవి పైన పరోక్ష విమర్శలు చేశారు. ఇటీవల సీఎంని కలిసే జాబితాలో తన పేరుని చివర్లో చేర్చడంపై బాలకృష్ణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో చిరంజీవి చేసిన ప్రకటన కూడా హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో సినిమా టికెట్ల ధర పెంపు కోసం తాను చేసిన ప్రయత్నాలకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేశారు. అప్పట్లో తెలుగు సినీ ప్రముఖులు కొంతమంది తన వద్దకు వచ్చారని, సినిమా టికెట్ల ధరల పెంపు కోసం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలని కోరారని, అప్పట్లో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న పేర్ని నానితో మాట్లాడానని చిరంజీవి తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే బాలకృష్ణను సంప్రదించేందుకు ఫోన్లో ప్రయత్నించానని, కానీ ఆయన అందుబాటులోకి రాలేదని చిరంజీవి చెప్తున్నారు. నిర్మాత జమినీ కిరణ్ కూడా ప్రయత్నించినా బాలకృష్ణను కలవలేకపోయారని తెలిపారు. దీంతో ఆర్ నారాయణమూర్తితో సహా కొందరు సినీ ప్రముఖులతో కలిసి జగన్ రెడ్డిని కలిసినట్లు తెలిపారు. సినీ పరిశ్రమకు సహకారం అందించాలని కోరినట్లు వివరించారు. అప్పట్లో తాను తీసుకున్న చొరవతోనే ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుకు అంగీకారం తెలిపిందని, ఆ నిర్ణయంతోనే వీరసింహారెడ్డితో పాటు వాల్తెర్ వీరయ్య వంటి సినిమాలకు కూడా టికెట్ల ధరలు పెరగడానికి దోహదపడ్డాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నందున ఈ ప్రకటన ద్వారా వాస్తవాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తానని చిరంజీవి లేఖలో ముగించారు.